ధర్మము ఎప్పుడు నిశ్శబ్దంగానే సిద్ధమవుతుంది. సమయం వచ్చినప్పుడు గెలుపు రూపంలో కనపడుతుంది, ప్రపంచానికి వినపడుతుంది. ఈరోజు అర్జున విషాద యోగంలో 16వ శ్లోకం తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాద యోగః. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః. నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. దీని భావము, శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండమనే శంఖానాదాలతో గర్జించారు. అలాగే కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే శంఖాన్ని, నకులుడు సుఘోషమనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకమనే శంఖాన్ని మోగించారు అని దీని భావము. ఈ శ్లోకాన్ని మీరు 3-4 సార్లు రిపీట్ చేస్తే శ్లోక శబ్దము దాని భావము మనసులో స్థిరపడమే కాకుండా ప్రశాంతత కలుగుతుంది.